तो मुझे गुरुकुल छोड़ के वापस 14 साल की उम्र में वापस घर पे आना पड़ा और 14 साल की उम्र में मेरे ऊपर पूरा घर का जिम्मेदारी आ गया। 11th స్టాండర్డ్ తర్వాత 11th స్టాండర్డ్ తర్వాత 12th స్టాండర్డ్ సార్ ఎప్పుడైతే చదువుతున్నారో అప్పుడు ఏమైంది అంటే అక్కడ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎక్స్పైర్ కావడం జరిగింది అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి లండన్ వెళ్ళారంట అండ్ 14 సంవత్సరాల వయసులో సరికి కుటుంబ భారం మొత్తం కూడా సరే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం జరిగింది। उस टाइम पे 14-15 साल की उम्र में मैं सोच रहा था कि भगवान मेरे खेलने कूदने के दिन है, मेरे घूमने के दिन है, दोस्तों के साथ घूमने के दिन है, ये मुझे क्या होता है, ये मेरे ऊपर इतना जिम्मेदारी कैसे आ गया, कितना रिस्पॉन्सिबिलिटी आ गया, पूरा घर को सबको खाना खिलाने का, काम करने का, पैसा कमा के लाने का, सब कुछ जिम्मेदारी मेरे ऊपर आ गया। और उस टाइम पे मुझे लग रहा था कि यार ये जिम्मेदारी, ये रिस्पॉन्सिबिलिटी मेरी लाइफ में क्यों आई 15 साल की उम्र से। लेकिन दोस्त वो रिस्पॉन्सिबिलिटी अगर नहीं आती तो आज मैं इस बिजनेस की रिस्पॉन्सिबिलिटी नहीं ले सकता। और लीडरशिप का सबसे बड़ा गुण है रिस्पॉन्सिबिलिटी, जो मुझे मेरी लाइफ में मिला। 14 సంవత్సరాల వయసులో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఇచ్చావు దేవుడా, ఆడుతూ పాడుతూ గడిపేటువంటి వయసులో ఈ కుటుంబంలో ఒకళ్ళని పోషించాలి, అన్నం పెట్టడానికి కూడా నేను అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది, కుటుంబ భారం అంతా కూడా నా మీద వేసినావు దేవుడా అని చాలాసార్లు సార్ అనుకునేదట। కానీ ఆ రోజు అక్కడ బాధ్యత తీసుకోవడం ఎప్పుడైతే సార్ నేర్చుకున్నారో ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే సార్కి అలవాటైందో అది ఈ బిజినెస్లో పెట్టడంతో ఒక గుడ్ లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటంటే ఒక లీడర్షిప్ తీసుకోవడం అనేది ఉండాలని చెప్తున్నారు। అక్కడ సార్ లీడర్షిప్ క్వాలిటీ అనేది ఉంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ అనేది అక్కడ సార్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ యూజ్ అయిందని చెప్పడం జరుగుతుంది। 12th पास करने के बाद मैंने कॉलेज स्टार्ट किया, बीकॉम में एडमिशन लिया, बीकॉम फर्स्ट ईयर चालू किया, बीकॉम सेकेंड ईयर स्टार्ट किया। लेकिन थर्ड ईयर आते आते मैं पढ़ते पढ़ते थक चुका था और मैं सोच रहा था कि यार कुछ बड़ा करना है। और इसके लिए मैंने बहुत सारे लोगों से मिला, तो जितने भी लोगों को मिलता था 90% लोग बोलते थे मैं जॉब करूँगा। मेरे माइंड में जॉब का सिस्टम सेट नहीं हो पा रहा था। मेरे को लग रहा था कि यार ये जॉब में ना ये लिमिटेड इनकम में अपने को मज़ा नहीं आएगा, पैसा बढ़ाना है। तो मैंने थर्ड ईयर में एक खुद का बिजनेस स्टार्ट किया, डेयरी प्रोडक्ट का। तो हम लोग मिल्क कलेक्शन करने के लिए सुबह जाया करता था, पहले स्टेशन लेकर बाइक लेकर करता था और सुबह पूरे आसपास के गाँव में से मिल्क कलेक्ट करके उसमें से छाछ वगैरह, बटर मिल्क, दही और घी वगैरह बना के मैं बहुत बेचना शुरू कर दिया आस पड़ोस के गाँव में। और ऐसे करके मेरा धंधा चलने लगा धीरे धीरे करके। तो मैंने सोचा कि अगर अभी मैं सेकेंड ईयर में खत्म करके थर्ड ईयर चालू किया है और धंधे में से ऑलरेडी 15-20 हज़ार रुपये कमाने लगा। ये बात है 1996-7 की बात कर रहा हूँ। उस टाइम में मैं 15-20 हज़ार रुपये कमाने लगा। तो माइंड में एक आइडिया आया कि अगर मैं आने वाले 4 साल मास्टर करने में लगाऊं, इससे अच्छा अगर मैं 4 साल बिजनेस को डेवलपमेंट में लगाऊंगा ना तो मेरा बिजनेस इससे 4 गुना हो जाएगा। तो मैंने थर्ड ईयर का कॉलेज ड्रॉप कर दिया। मैं कॉलेज ड्रॉप आउट हूँ लास्ट ईयर, ग्रेजुएशन कंप्लीट नहीं किया। ఎస్ సార్ వచ్చేసి ఎప్పుడైతే డిగ్రీ చదవడం స్టార్ట్ చేశారో థర్డ్ ఇయర్లోనే సార్ కనిపించిందంట ఇంకా చదవాలా అనేసి చదువు అనేది అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేదట। ఏం చేయాలని చాలా మందిని అడిగినప్పుడు 90% పీపుల్ జాబ్ చేస్తేనే బాగుంటుంది అనేదంట। కానీ సార్కి జాబ్ చేయడం అనేది ముందు నుండి కూడా ఇష్టం అనేది లేదంట। అయితే అప్పుడు సార్కి ఏమనిపించిందంటే ఫస్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారంట సార్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే। డైరీ ప్రోడక్ట్స్ బిజినెస్ ఉంటుంది కదా, సో ఇంటింటికి వెళ్ళి పాలు కలెక్ట్ చేసుకొని వచ్చి మిల్క్ కలెక్ట్ చేసుకొని వచ్చి దాంతో మనకి పెరుగు తీయడము, వెన్న తీయడము అట్లాంటివి డైరీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో బిజినెస్ స్టార్ట్ చేశారంట। స్టార్ట్ చేయడంతో 1996-97 ఆ టైంలో సార్ ఇన్కమ్ వచ్చేసి 15 నుండి 20,000 రూపాయలు అనేది రావడం జరిగిందంట। సార్కి ఏమనిపించిందంటే ఇప్పుడే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంకా 4 సంవత్సరాలు నేను మళ్ళీ డిగ్రీ చేసి డబ్బులు అనేది ఉంది ఇక్కడ। అనేది ఇంకా చేస్తే బాగుంటుంది నిర్ణయం తీసుకున్నారంట।
థర్డ్ ఇయర్ డ్రాప్ అవుట్ అంట, డిగ్రీ అనేది కంప్లీట్ చేయలేదు సార్ వచ్చేసి. मैं